ఈ నెల 27వ తేదీన జరిగేటువంటి రజతోత్సవాలకు సర్వం సిద్ధమవుతుంది. పర్మిషన్ వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల్లో అలాగే నాయకుల్లో ఉత్సాహం ఉరగలెత్తుతున్నటువంటి పరిస్థితి. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తల్లో ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక పూర్తి స్థాయి వాతావరణం సానుకూలంగా ఏర్పడడంతో అంతే ఉత్సాహంతో నాయకులు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. 27వ తేదీన ఇక్కడ హుస్నాబాద్ ఎలకతుర్తిలో జరిగేటువంటి సమావేశానికి కూడా ఒక అద్భుతమైనటువంటి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలకు కూడా ఒక పండుగ వాతావరణం గ్రామాల్లో ఉండాలన్నటువంటి ఒక సూచనలు కూడా కార్యకర్తలకు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి గారు వారితో మాట్లాడదాము. ఎట్లాంటి ఏర్పాట్లతో వారు ముందుకు వెళ్తున్నారు, కార్యకర్తల కథనోత్సాహం ఎట్లా ఉందో వారితో మాట్లాడదాం. సార్, నిన్న మొన్న చూసినట్టయితే ఒక పర్మిషన్ వస్తుందన్నారు, ఒక నమ్మకము డౌట్ అయితే ఉండేది. కానీ ఇప్పటి వరకు పర్మిషన్ వచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. దీని పట్ల మీ ఆలోచన విధానం ఎట్లుంది, కార్యకర్తలు ఎట్లాంటి కాన్ఫిడెంట్ ఉంది? భారత రాష్ట్ర సమితి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీగా ఉండేది. ప్రపంచంలో అత్యంత పెద్ద సభలు కూడా పెట్టిన చరిత్ర కూడా ఆనాడు టీఆర్ఎస్ ఈనాడు బీఆర్ఎస్ సంబంధించే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మాండమైన సభ జరుగుతుంది. పర్మిషన్లు ఇవన్నీ ఏదో వాళ్ళు ఏదో కొన్ని కొండశేఖలు చేసిన తప్ప పర్మిషన్లు ఎప్పుడే వస్తాయి, లేకపోతే కోర్టులు ఇస్తాయి. ఇవాళ స్టేషన్ గన్పూర్ సంబంధించి దరిదాపుగా 25 నుండి 30,000 మొత్తం తరలిపోవడానికని సిద్ధంగా ఉన్నారు. మండల వైజ్గా జరిగే మీటింగ్స్ అనేది ఇప్పుడు జరుగుతున్నాయి. వాళ్ళకి కావాల్సిన పార్టీ మెటీరియల్ కానీ వెహికల్స్ యొక్క ఏర్పాట్లు కానీ అన్నీ చూసుకుంటున్నారు. దాంతోపాటు ఇక్కడ అందరూ కూడా ఎప్పుడు ఉప ఎన్నిక వస్తుందా, కడియం శ్రీ అని రాజకీయంగా బొందబెడదామని చెప్పి చూస్తున్నారు. ఇంతకుముందు 2004లో మొట్టమొదటిసారి విజయరామారావు గారు గులాబీ జెండా ఎగరేసిండ్రు. 2012లో 2009లో రాజయ్య గారు కాంగ్రెస్ మీద గెలిస్తే రాజీనామా చేస్తే 12లో గులాబీ జెండా, 14లో గులాబీ జెండా, 23లో గులాబీ జెండా, 18లో గులాబీ జెండా. 2004 నుంచి ఇప్పటిదాకా కూడా గులాబీ జెండాని స్టేషన్ గన్పూర్లో ఎగరేసిండ్రు. ఇవాళ ఊసరవెల్లిలాగా మారిన కడియం శ్రేయరి పోవడం వల్ల కసితోనున్నారు కార్యకర్తలు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా, ఆ ఎన్నికకు ఇవాళ రిహార్సల్స్గా ఈ యొక్క మీటింగు సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికను ఉపయోగించుకొని ప్రచారం చేసి రేపు కడియం శ్రేయరికి లేని అభివృద్ధి నేను చేసిన అంటుండు. 20 ఏళ్ళ నుంచి ఎక్కడ వనడో తెలియదు, 800 కోట్లు తెచ్చినా అని చెప్పేసి అంటుండు. అందులో 100 కోట్లు ఇంతకుముందు ఇనాగ్రేషన్ అయిపోయింది. అంతకుముందు లైనింగ్ కూడా కేసీఆర్ గారే ఇచ్చిండ్రు. డిగ్రీ కాలేజ్ ఇంతకుముందు కేసీఆర్ గారే ఇచ్చిండ్రు. అంతకుముందున్న మున్సిపాలిటీ కేటీఆర్ గారే ఇచ్చిండ్రు. అంతకుముందున్న 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఇవన్నీ జీవోలు వచ్చినాయి. ఆ జీవోలను కూడా మేము చూపిస్తాం. ఏమీ ఇంతకుముందు తెచ్చిన వాటిని ఇప్పుడే మళ్ళీ ఏదో చెప్పినట్టు ఓ స్కూల్ అని 200 కోట్ల రూపాయలు ఏదో మహిళలకు రుణం మాఫీ చేసినామని ఇవన్నీ పిచ్చి పిచ్చి జీవోలని తీసుకొచ్చి ఏదో ఇక్కడ చేసినట్టుండు. 20 ఏళ్ళ నుంచేలా ఆయన ఇక్కడ పత్తా లేడు. ఇవాళ మేము గెలిపిస్తే మళ్ళీ ఏదో చేస్తా అంటుండు. ఏమీ ఆయన వల్ల చేత కాదు, చేయలేడు. ఓకే సార్, దేవునూరి భూముల గురించి సంబంధించి ఒక ఆరోపణ తప్ప అందులో ఎట్లాంటి నిజం లేదు. దీనిపై ఒకళ్ళు నిరూపిస్తే దేనికంటే దానికి సిద్ధమని చెప్పి అంటున్నారు. ఒక 43 ఎకరాల భూమి మాత్రం అది 50 ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి సమస్య. దాన్ని పట్టుకొని ఒక అసందిగ్ధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. నాకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని, ఇమేజ్ని దెబ్బతీయడంలో కుట్రలో భాగమే ఈ దేవునూరి భూముల యొక్క ఆలోచనలు అని చెప్పి ఒక కుట్రలని చెప్పి అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? నీకున్న ఇమేజ్ అని నీకు నువ్వు సృష్టించుకుంటున్నావు. నీకున్న ఇమేజ్ ఏం లేదు. కడియం శ్రేయర్కున్న ఇమేజ్ ఏమున్నది? మొత్తం కూడా ఎవరైతే నమ్మిన నాయకుల్ని మోసం చేయడం, వారికి పంగనాగాలు పెట్టడం. అదేవిధంగా పార్టీ తెలుగుదేశం నుంచి వెళ్ళి టీఆర్ఎస్కి వచ్చిండు, టీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి పోయిండు, రేపు కాంగ్రెస్ నుంచి వెళ్ళి మళ్ళీ అభివృద్ధి అని చెప్పేసి ఎక్కడికి పోతారో చూస్తాం. ఏదో ఒకటి, ఎందుకంటే బ్రతుకు తెరువు కోసం, పవర్ ఎక్కడుంటే అక్కడ పోయే వ్యక్తి. నీకున్న చరిత్ర అది. కాబట్టి నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో నీ నీతి అంతా. కాబట్టి నీకు నీతి లేదు, నీకు ఏది నిజాయితీ లేదు. కాబట్టి దాని గురించి నీకు నువ్వు చెప్పుకోవడం కాదు, ప్రజలు అనుకోవాలి. 1. 2, దేవునూరు అటవీ భూములు పక్కన 45 ఎకరాలు 50 ఎకరాల రైతుల భూమి ఉందన్నావు. 50 ఏళ్ళ నుంచి ఉందన్నావు. 50 ఏళ్ళ నుంచి నువ్వు ఎక్కడ వన్నావు? ఎందుకు దీని గురించి మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవాళ నువ్వు నీ యొక్క బినామీతో దేవునూరులో 21 ఎకరాలు కొన్నావు, నువ్వు వ్యవసాయం చేయించినావు. వాస్తవం. దేవునూరు గ్రామ ప్రజలను పోయి అడగండి. 2, మొన్ననే నెల 15 రోజులు 2 నెలల కింద ముప్పారంలో కూడా 25 ఎకరాల భూమి కొన్నావు. వాస్తవం. నీ అల్లుడు, నీ యొక్క బినామీలు అక్కడ వాళ్ళు భూమి కొన్నారు. నీకు తెలియకుండానే జరుగుతున్నదా? కాంట్రాక్ట్లన్నీ నీకు తెలియకుండా జరుగుతుందా? రాంపూర్లో నువ్వు పెట్టిన ఆర్ఎంసీ ప్లాంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడున్న పెట్రోల్ పంప్ ఎక్కడి నుంచి వచ్చింది? మేకలగట్టులో 25 ఎకరాలకు నువ్వు ఇలా అగ్రిమెంట్ అయిపోయి చేయబోతుంది, ఎక్కడి నుంచి వస్తున్నది? ఇవాళ రఘునాథపల్లిలో ఇలా టోల్ గేట్ దగ్గర పక్కనున్నది ఎందుకు ఇన్వాల్వ్ అయినావు? అదేవిధంగా అక్కడ జఫర్గఢ్లో 100 ఎకరాలకు సంబంధించిన అందులో ఎందుకు ఇన్వాల్వ్ అయినావు? నీ కుటుంబం, నీ యొక్క ఆంధ్ర అల్లుడు మొత్తం అన్ని చోట్ల కూడా నీవు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాస్తవం.
ఇవాళ నేను పతివ్రత అని చెప్పేసి చెప్తే ఎట్లా? ఇవన్నీ కూడా వాస్తవాలు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రం ఎవరు తెలియదంటే కాదు, చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. ఆ గ్రామాల్లో నువ్వు పోయినప్పుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు అన్నీ తెలుసు. కాబట్టి ఇవాళ వాళ్ళను ఉపయోగించుకొని ఎవరైతే నిజమైన న్యాయమైన రైతులు ఉన్నారో ఆ రైతుల పోరాటానికి ఇన్ని రోజులు లేని ఇప్పుడేదో నువ్వు మద్దతు ఇచ్చినట్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి గుంజుకుందామని, తద్వారా అటవీ భూములను గుంజుకుందాం అనే ప్రయత్నంతోనే ఇవాళ కలెక్టర్ మీద మిగతా మీద ఒత్తిడి పెట్టి చేసిన తప్ప మరొకటి కాదు. సమస్య అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ ఏంటంటే తను అవినీతిని నిరూపిస్తే తన ఇంట్లో ఊడిగం చేస్తా అని చెప్పి తను అన్నాడు. మీరు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి తప్ప అసలు నిరూపిస్తారన్నటువంటి ఒక సవాల్ మాత్రం విసురుతున్నారు. మీరు నిరూపించగలుగుతారా సార్? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నేనేదో గెస్ట్గా వస్తున్నట్టు ఆయన ఇక్కడ ఎక్కువ ఉన్నట్టు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నేను జనగామ నియోజకవర్గంలో నేను ఎన్ని రోజులు తిరిగినా ఉన్నా. నీవు స్టేషన్ గన్పూర్లో ఈ 16 నెలల్లో ఎన్ని రోజులు ఉన్నావు? 2 లెక్క కడదాం. నాకంటే నువ్వు ఎక్కువ రోజు ఉన్నట్లయితే మీరే ఒక నిజ నిర్ధారణ కమిటీ అయ్యండి జర్నలిస్టులతోని. చూడండి నేను ఏ రోజు ఎక్కడున్నా అని చెప్పేసి ప్రూఫ్స్ అన్ని నేను చూపిస్తా. ఆయన కూడా ప్రూఫ్లు చూపించమనండి. నాకంటే ఒక్కరోజు ఎక్కువ ఉంటే కూడా నేను రాజీనామా చేస్తా. నాకంటే ఎక్కువ అసెంబ్లీలో నువ్వు అటెండ్ అయితే కూడా రాజీనామా చేస్తా. నాకంటే ఎక్కువ నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే కూడా రాజీనామా చేస్తా. నాకంటే ఎక్కువ నువ్వు ఎల్ఓసీలు కానీ వైద్య సేవలు కానీ సీఎంఆర్ఎఫ్ కానీ కళ్యాణ లక్ష్మి తెచ్చినావంటే కూడా నేను రాజీనామా చేస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, నువ్వు చేసినావు ఏదో టూరిస్ట్ అని. నేను టూరిస్టా, నువ్వు గెస్టువా గోస్టువా నీకే తెలుస్తుంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యేగా మీరు జనగామ జిల్లా నుంచి ఉన్నారు. ఇప్పుడు అంచనాలు కూడా దాదాపు పల్లా రాజేశ్వరరెడ్డి మీద కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జన సమీకరణ విషయంలో ప్రతి నియోజకవర్గం నుండి కూడా చాలామంది కార్యకర్తలు ఒక ప్రతిష్టాత్మకంగా నాయకులు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా నుంచి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? జన సమీకరణకి ఎట్లా ఉండబోతుంది? మీరు తీసుకునేటువంటి ఇనిషియేషన్ ఎలా ఉండబోతుంది సార్? జనగామ జిల్లా నుంచే అత్యధికంగా జరుగుతున్నది. అది పాలకుర్తి నియోజకవర్గం కానీ మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కానీ జనగామ నుంచి హయ్యెస్ట్ మొబిలైజేషన్ ఈ 3 జనగామ జిల్లా నుంచి వస్తుంది. దాని ముగ్గురం కూడా రాజయ్య గారు, నేను, దయాకర్రావు గారు ముగ్గురం కలిసి బ్రహ్మాండంగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ ఒక టీం వర్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడు వరకైనా సరే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఒక్క రకంగా చూసినట్టయితే ఇక్కడ జనగామ, పాలకుర్తి అలాగే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలు ఒక టీం వర్క్గా వెళ్తున్నారు. ఇక్కడికి ఒకరికొకరు ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా నియోజకవర్గానికి సంబంధించి కూడా జన సమీకరణ కూడా ఎక్కువగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కడియం శ్రేయర్ చేస్తున్నటువంటి ఆరోపణల్ని కూడా ఖచ్చితంగా సవాల్ విసురుతున్నారు. నేను చేసినటువంటి అభివృద్ధి ఏంది, తను చేసినటువంటి అభివృద్ధి ఏంది తెలపాలన్నటువంటి ఒక సూచనలు కూడా చెప్తున్నారు. దేనికైనా సవాల్ అని చెప్పంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇక్కడ జనగామ జిల్లాలో నేను తిరుగుతున్నటువంటి ప్రతిరోజు నేను నెలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తాను. కానీ ఆ అప్డేట్లో ప్రతి డీటెయిల్స్ ఉంటుంది, నియోజకవర్గ ప్రజలకు వివరిస్తాను. కానీ తను చేస్తున్నటువంటి ఎవరు గెస్ట్ ఎవరు గోస్ట్ అన్నటువంటి ఒక సూచనలు కూడా ఇక్కడ పల్లా రాజేశ్వరరావు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.